సార్ ఇది 3 పేస్ ఉంది, హెచ్పిఎల్ కంపెనీ 3 పేస్ సార్. ఇది వచ్చేసి దీంట్లో సింగిల్ పేజ్ ప్రివెంటర్ ఆటో అన్నీ ఉంటాయి, హెవీ డ్యూటీ కాంటాక్టర్ ఉంటాయి, టెర్మినల్ బ్లాక్స్ హెవీ కూడా ఉంటాయి సార్. దీంట్లో రిలే ఉంటాయి సార్, 3 పోల్ రిలే, ఆన్ ఆఫ్ అన్నీ చక్కగా ఉంటాయి సార్. అన్నీ ఫెరుల్తో ఏం కన్ఫ్యూజ్ అవ్వదు సార్. ఇది ఫెరుల్లో ఇక్కడ లీవ్స్లో మీరు నంబర్ పెట్టుకొని అన్ని సిస్టమేటిక్గా పెట్టేస్తారు సార్ మా వాళ్ళు. సార్ ఇది హెచ్పిఎల్ ప్యానెల్ సార్. ఇది హెచ్పిఎల్ 3 పేజ్ ప్యానెల్, డ్యూయల్ ప్యానెల్. ఇది వోల్ట్ మీటర్, ఇది యాంప్ మీటర్. వోల్ట్ మీటర్ వచ్చేసి అప్ టు 500 వోల్ట్ వరకు ఉంటాయి, అప్ టు మీకు 150 వరకు ఉంటాయి సార్. దీంట్లో లాక్ అన్ని హెవీలో ఉంటాయి, ఐరన్ కంపెనీ బటన్ ఉంటాయి సార్ దీంట్లో. ఇది సెలెక్టర్ స్విచ్ ఉంది, వోల్టేజ్ RYBలో ఎలా వస్తుంది చూసుకోవచ్చు. R నుంచి వైకి, వై నుంచి బీకి, బీచ్ నుంచి ఆర్కి అన్నీ మీరు వోల్టేజ్ చూసుకోవచ్చు. ఇది ఉంటుంది సార్. దీంట్లో RYB ఉంటుంది. ఇదేంట్లో మీకు అన్నీ వోల్టేజ్ చూసుకోవచ్చు, వోల్టేజ్ తక్కువ ఉందా ఎక్కువ ఉందా. ఇది 180 నుంచి 440 వరకు సార్ ఇది పని చేస్తుంది సార్. ఇది వోల్టేజ్ కూడా పని చేస్తుంది సార్. ఇది ఎంత వస్తుంది అలా మీకు ఎంత వస్తుంది కదా వోల్టు, అది ఇక్కడ చూసుకోవచ్చు దీంట్ నుంచి. హెవీ లాక్స్ ఉన్నాయి సార్. ఇది స్టాండర్డ్ లాక్స్ ఉంటుంది దీనికి. ఇది బ్లింక్ అవుతుంది మోటార్, ట్రిప్ అయితే ఇది బ్లింక్ అవుతుంది. ఉన్నాయి సార్ మనది అన్నీ ఇలా నెంబర్ పెట్టుకొని అన్నీ మీ ఇక్కడ ఎలా ఉంది కంప్లీట్ చేస్తారు కదా. అప్పుడు ఇప్పుడు ఈజీగా ఉంటుంది సార్. ఈ నంబర్ 18 అంటే ఇక్కడ కూడా 18 ఎక్కడెక్కడ కనెక్షన్ వస్తుంది. అన్నీ మీరు ఈజీగా సర్వీస్ చేసుకోవచ్చు. అన్నీ హెవీగా ఉంటుంది సార్. ఇది చాలా హెవీగా ఉంది సార్ మెటీరియల్. ఇది ఓల్డ్ మీటర్, ఇది యాంప్స్ మీటరు. ఇది వచ్చేసి 4 పోల్ కాంటాక్టర్. ఇది 3 పేజ్ ప్యానెల్ కదా, 4 పోల్ కాంటాక్టర్ వస్తుంది. ఇది వచ్చేసి 3 పోల్ రిలే. ఇది వచ్చేసి సింగిల్ పేజ్ ప్రివెంటర్ ఆటో అన్నీ ఉంటుంది సార్. దీంట్లో సింగిల్ పేజ్ ప్రివెంటర్ ఆటో ఉంటుంది, స్టాండర్డ్స్ అన్ని కనెక్షన్ అన్ని నంబర్ వైజ్ ఇస్తారు సార్. ఇక్కడ వచ్చేసి ఇది ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. ఇది మెయిన్ లైన్ నుంచి ఇక్కడ వస్తుంది. 3 ఫ్యూజ్ వేసుకుంటారు కదా, 3 ఫ్యూజ్ నుంచి ఇక్కడ ఇవ్వాలి. అవుట్ గోయింగ్ ABC. ఇది ABC వచ్చేసి ఇది మోటార్కి ఇవ్వాలి సార్. ట్రిప్ అయినప్పుడు ఇక్కడ మోటార్ ట్రిప్ అయితే ఇక్కడ మీకు ఇది బ్లింక్ అవుతుంది సార్, రెడ్. మోటార్ మళ్ళీ ఆన్ అయితే ఇక్కడ మెయిన్ మీకు వస్తుంది సార్. ఇక్కడ ఏమంటే మనది టెర్మినల్ బ్లాక్స్ చాలా హెవీగా ఉన్నాయి. రిలే ట్రిప్ అయితే అక్కడ మీకు కనపడుతుంది సార్. ఇది రిలేలో ఆటో మాన్యువల్ ఉంది సార్. ఇప్పుడు మీకు 13-20 ఉంది సార్. ఇది రిలే 13 నుంచి 20 రిలే ఉంది కదా, 13 నుంచి 16 వరకు మీరు సెట్ చేస్తే ఇది ఆటోలో అప్పుడు మీరు ఆటోలో పెట్టుకుంటే ఇలా 16 అబోవ్ పోతుంది కదా యాంప్స్, అప్పుడు ట్రిప్ అవుతుంది సార్. మళ్ళీ 16 బిలో ఎప్పుడు వస్తుంది కదా, అది రిటర్న్ ఆటోలో వచ్చేసి ఆటోమేటిక్ ఇది స్టార్ట్ అవుతుంది సార్. ఇది మెయిన్ కాన్ఫిగరేషన్ సార్. ఇది ఎంత HP వర్క్ కెపాసిటీ ఇదే సార్. 13-20 అంటే సార్ మీరు 7.5 HP టు 10 HP వరకు వాడుకోవచ్చు సార్. ఇది వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే. 12.5 అయితే హెచ్పీగా అయితే సార్ మీకు 23-32 ఇస్తాను సార్ నేను రిలే. ఇది కాంటాక్ట్ రేటింగ్ కూడా 30 amps వస్తుంది. 15 HPకి మీరు వస్తే స్టార్ డెల్టా యూసేజ్ SSD పెట్టుకుంటారు కాదు, మాకు ఇలానే డబల్ కేబుల్ FHD అంటే మీకు సార్ మీకు వచ్చేసి దాంట్లో రిలే కాంటాక్టర్ ఏముంటుందంటే రిలే కాంటాక్టర్ వచ్చేసి 16 ampere 3 కాంటాక్టర్ ఉంటాయి. ఒకటి రిలే 8.9 to 15 ఉంటుంది, ఇది 14 ఉంటుంది సార్, 13.8 ఉంటుంది. అది మీరు FHDలో 15 HP వేసుకోవచ్చు. మీకు కావాలంటే రిలే కూడా ఎక్కువ ఇస్తాను సార్ నేను. మీరు చూచారు కదా, ఇది డ్యూయల్ ప్యానెల్, సింగిల్ కేబుల్ డ్యూయల్ ప్యానెల్ V6 మోటార్కి. దాంట్లో V6 మోటార్లో డబుల్ కేబుల్ ఒకటి వచ్చేసి SHD, ఇది FHD ఫుల్లీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా స్టార్టరు. దీంట్లో అన్నీ మీకు ఓల్డ్ మీటర్, యాంప్ మీటర్ ఇక్కడ వచ్చింది సార్. ఓల్డ్ మీటర్, యాంప్ మీటర్, ఇండికేటర్స్ అన్నీ వస్తాయి. రిలే, కాంటాక్టరు, ఆటో అన్నీ వస్తాయి. అంటే మీకు ఇది FHD. బయట ఏమైనా పెట్టుకోవడానికి ఏం అవసరం లేదు. ఇది ఒకటి పెట్టుకొని 3 ఫ్యూజ్ చేసుకొని అంతే చాలు సార్. ఇవి విత్ MCB, వితౌట్ MCB రెండు ఉంటాయి సార్ దీంట్లో. మీకు SHD అంటే సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా.
సెమీ ఆటోమేటిక్ స్టార్ట్ డెల్టా అంటే ఓన్లీ ఆన్ ఆఫ్ బటన్ రెండే వస్తాయి సార్ దీంట్లో. ఇట్లో ఇది ఎఫ్ఏహెచ్డి. ఎస్హెచ్డి అంటే మీకు వచ్చేసి ఓన్లీ ఆన్ ఆఫ్ బటన్ రెండే ఉంటాయి సార్ దాంట్లో. మీరు సపరేట్గా వానికి సింగిల్ పేజ్ ప్రివెంటర్ ఆటో మళ్ళీ ఓల్డ్ మీటర్ ర్యామ్ మీటర్ వేసుకోవాలి. దీంట్లో అలా కాదు, ఇది ఫుల్లీ ఆటోమేటిక్, అది సెమీ ఆటోమేటిక్. మీకు చూపిస్తాను సార్. ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా క్యాటలాగ్ చూపిస్తారు సార్. ఇది స్టార్ డెల్టా సెమీ ఆటోమేటిక్ చెప్పాను కదా. ఇటు అప్ టు మీకు 30 HP వరకు ఉంటుంది సార్. ఇది కూడా ఇండస్ట్రియల్ లో ఇండక్షన్ మోటార్ కి, సబ్మర్సిబుల్ మోటార్ కి అన్ని 3 వస్తుంది సార్. ఇది కంప్రెసర్ మోటారు, ఇండక్షన్ మోటారు, సబ్మర్సిబుల్ మోటారు, మోనోప్లగ్ మోటార్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఇండస్ట్రియల్లో, ఫ్యాక్టరీలో, అగ్రికల్చర్ అన్ని కూడా వేసుకోవచ్చు. ఇది లోపల ఇలా ఉంటుంది సార్. ఇది 3 కాంటాక్టర్ ఉంటాయి. 3 కాంటాక్టర్ ఉంటాయి. టైమర్ మీకు కావాలంటే వేసుకోవచ్చు. వితౌట్ టైమర్ కూడా వస్తుంది, విత్ టైమర్ కూడా వస్తుంది. వచ్చేసి స్టార్ డెల్టా ఉంటుంది సార్. ఇది సెమీ ఆటోమేటిక్ స్టార్ డెల్టా. ఇది మీరు వేసుకుంటే వాటర్ అప్లికేషన్ లో దీనికి మీకు ఎక్స్ట్రా వోల్ట్ మీటర్, యాంప్ మీటర్, సింగిల్ పేజ్ ప్రివెంటర్ ఆటో అన్ని వేసుకోవాలి. అది ఫుల్లీ ఆటోమేటిక్. అప్పుడు ఆటోమేటిక్ ఇలా ఉంటుంది, బయట లోపల ఇలా ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ ఇది అంటారు సార్. అన్ని లోపల అన్ని ఫుల్లీ లోడెడ్ వస్తుంది. ఇది అన్లోడెడ్ వస్తుంది. ఇది అన్లోడెడ్. వోల్ట్, యాంప్, సింగిల్ పేజ్ ప్రివెంటర్ ఆటో ఏం రాదు. లోపల ఇలా ఉంటుంది చూడడానికి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ అంతే. పెనల్ లో పెడితే ఇది వోల్ట్ మీటర్, యాంప్ మీటర్, సింగిల్ పేజ్ ప్రివెంటర్ ఆటో అన్ని వేసుకోవాలి. ఇది మీరు పెనల్లో పెడితే ఏం అవసరం లేదు. 3 ఫ్యూజు అంతే ఉంటుంది సార్. ఇది కాంటాక్టర్ సార్. ఇది అన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. అన్ని మన హెచ్పిఎల్ సోలైడ్ రేంజ్ అని చెప్తారు సార్ దీనికి. ఇది 2 పోల్ కాంటాక్ట్, ఇది 2 పోల్ కాంటాక్టర్, ఇది 4 పోల్ కాంటాక్టర్. ఇది 4 పోల్ కాంటాక్టర్ ఇక్కడ వచ్చింది సార్. ఇది దీంట్లో ఇది 3 పేజ్ లో 4 పోల్, 3 పేజ్ లో 4 పోల్ కాంటాక్టర్ వేస్తారండి. సింగిల్ పేజ్ లో 2 పోల్ కాంటాక్టర్ వస్తుంది. ఇది 4 పోల్ 2 పోల్ అంతే. మన ఇది అన్ని డ్రాయింగ్స్, డిజైన్స్ మీరు ఎప్పుడైనా మీకు మిస్టేక్ అయితే ఇది చూసుకొని మీరు అన్ని ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఉంది సార్. ఇది కాంటాక్టర్స్ ఏమేమి ఉంటాయి అన్ని దీంట్లో. ఇది మాన్యువల్ అంటారు సార్. ఇది సింగిల్ కేబుల్, డబల్ కేబుల్ సార్. ఇది సపరేట్ వస్తుంది సార్. నేను తీసుకెళ్ళి ఫుల్లీ ఆటోమేటిక్ ఎఫ్ఏహెచ్డి. ఇది సింగిల్ కేబుల్ డ్యూయల్ పెనల్. 7.5 HP నుంచి అప్ టు 100 HP వరకు వాడాలి సార్. 100 HP వరకు వాడాలా. సింగిల్ పేజ్ పెనల్ కూడా ఉంది సార్. అది మీకు